ఆడపిల్ల పుట్టిందంటే చాలు తల్లిదండ్రుల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఇది అందరిలో ఉండే భయం కాదండోయ్, కొందరిలో మాత్రమే ఉంటుంది. సమాజంలో ఉన్న ఆ కొంత భయాన్ని తొలగించడానికి ఆడపిల్లల పట్ల అవగాహన కల్పిస్తూ బత్తుల బ్రదర్స్ సేవా ఫౌండేషన్ దూసుకెళ్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 14వ వార్డును బత్తుల కృష్ణ దత్తత తీసుకున్నారు. ఆ వార్డులో ఆడపిల్ల జన్మిస్తే చాలు స్వయంగా ఫౌండేషన్ సభ్యులు వారి గృహానికి చేరుకుని 10,000 రూపాయలు బహుమానంగా ఇస్తున్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మనసులో ఎలాంటి చింతలు పెట్టుకోవద్దని వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నారు. రాబోయే కాలంలో తమ సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని సేవా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. సంవత్సరం క్రితం బత్తుల బ్రదర్స్ ఫౌండేషన్ స్థాపించి ఈ 14వ వార్డును దత్తత తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇంట్లో ఏ ఆడపిల్ల పుట్టినా కూడా 10,000 రూపాయలు డిపాజిట్ ఇస్తాననే ఆలోచనతోనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సమాజానికి ఎంతో కొంత మెసేజ్ ఇద్దాం, దాంతోపాటు ఆడపిల్లలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసినాం. ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఈ చెత్త కుప్పలలో లేకపోతే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లలో ఈ ఆడపిల్లలు పుట్టి కానీ వదిలిపెట్టడం కొన్ని సందర్భాలు గతంలో చాలామంది చూశారు, మనం అందరం చూసే ఉన్నాం. ఇటువంటి వాటిని చమరగీతం పాడాలనే ఉద్దేశంతోనే, ఈ భ్రూణ హత్యలు మానాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మగ ఆడ శిశువును పరిశీలించుకొని ఆడపిల్ల అనగానే తీసి పడేయడం, భ్రూణ హత్యలు చేయడం, అన్ని రంగాలలో ముందున్నటువంటి ఈ ఆడవాళ్ళను మనం పురిటిల్లో చంపవలసిన గత్యంతరం ఏర్పడుతుంది. ఇవాళ సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ మనం చంపుకుంటూ పోతే ఏ ఆడపిల్ల పుట్టి పెరిగినా కూడా ఆమె ఎంతవరకు ఎదుగుతుంది అనేది కూడా ఎవరు ముందు చెప్పలేరు. కాబట్టి ఇటువంటి చేసి ఆడపిల్లను పెంచుదాం, ఆడపిల్లను కందాం, ఆడపిల్లను గౌరవిద్దాం, ఆడపిల్లను పూజిద్దాం అనే ఉద్దేశంతోనే మేము ఒక కాన్సెప్ట్తోనే ముందుకు రావడం జరిగింది. నేను బ్రతుకున్నంత వరకు ఈ 14వ వార్డును ఖచ్చితంగా నేను ఎంతమంది పుట్టినా కూడా చేస్తానని సిద్ధంగా ఉన్నాను. 14వ వార్డు, అటు 13వ వార్డు, ఇటు 15వ వార్డు కూడా ఫ్యూచర్లో మేము కూడా దత్తత తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాం.